గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఇప్పుడు టాపిక్ వచ్చేసి 5G. దేశం మొత్తం 5G ట్రెండింగ్లో ఉంది. 5G వచ్చి 2 years అయినా కూడా ఇంకా 5G ట్రెండింగ్లో ఉంది. అండ్ నేను ఇప్పుడు చెప్పదలుచుకున్న టాపిక్ వచ్చేసి మీలో ఎంతమందికి ఎన్ని ఏరియాస్లో 5G వస్తుంది అది క్లారిటీ చెప్పండి. ఇంకా కొన్ని ఏరియాస్లో 4G రన్ అవుతుంది, కొన్ని మొబైల్స్ ఇంకా 4G రన్ చేస్తున్నారు. అండ్ మెయిన్గా తీసుకుంటే బిఎస్ఎన్ఎల్ వోడాఫోన్ ఈ రన్స్లో లేదు, ఈ రేస్లో లేదు. ఆ వోడాఫోన్ బిఎస్ఎన్ఎల్ ఎంత తక్కువ అనుకుంటే అంత బెటర్. బిఎస్ఎన్ఎల్ అయితే ఇంకా దారుణం. వోడాఫోన్ అన్న 4G వస్తుంది, బిఎస్ఎన్ఎల్ అయితే వాళ్ళు ఫోన్ చేస్తే 2 months 2 years చేశారు. సో ఇదనమాట. సో 5G పేరుతో చాలా మోసాలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇటీవల అంబానీ గారు కొడుకు అనంత్ అంబానీ వివాహం నిశ్చయమైన సంగతి మనకు తెలిసింది. నిశ్చితార్థంకి 1000 కోట్లు పెట్టి చేశారు ఘనంగా. ఆయన ఇష్టం, మనకేం తెలియదు. నెక్స్ట్ అది వాళ్ళ పర్సనల్ కూడా మనం వాళ్ళు తెలుసుకోలేదు. దానికి 259 రూపీస్ రీఛార్జ్ ఫ్రీ ఇస్తున్నారని చెప్పి టాక్ వచ్చింది. ఆ 259 రీఛార్జ్ ఫ్రీ ఏమో కానీ ఫేక్ న్యూస్ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు ఫ్రీ ఇవ్వచ్చు. అప్పట్లో ఇయర్స్ ఫ్రీ ఇచ్చిన వాళ్ళు 1 month ఫ్రీ ఇవ్వడం పెద్ద లెక్క కాదు. కానీ అది జియో.comలో కానీ అండ్ మై జియో యాప్లో కానీ అండ్ జియో వెబ్సైట్ కానీ ఎక్కడ కనిపించాలి. ఇలాంటి వార్తలు నమ్మకండి. అండ్ మెయిన్లీ నేను 5G కోసం దాదాపు అంటే స్టార్టింగ్ నుంచి ఎదురు చూస్తున్నాను. ఫస్ట్ సిటీస్కి ఇచ్చారు, తర్వాత టౌన్స్కి ఇచ్చారు, తర్వాత ఇప్పుడు మొత్తం ఇండియా వైడ్ వచ్చింది. కానీ నాకు ఇప్పటికి అర్థం కాని విషయం ఏంటంటే December 31st కల్లా జియో ప్రామిస్ చేసింది మేము 5G ఇస్తాము ఇండియా వైడ్ అని. కానీ మార్చిలో 10th వచ్చినంతవరకు 5G ఇవ్వలేదు. దీనికంటే ఎయిర్టెల్ బెటర్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే పోయిన వచ్చిన మేలోనే 5G ఇచ్చారు. నేను అప్పటి నుంచి 5G విచ్చలవిడిగా వాడేస్తున్నా. ప్లాన్ ఒకటి వేసుకోవాలంటే. సో బిఎస్ఎన్ఎల్ వోడాఫోన్ వాళ్ళు అయితే ఇంకా వాళ్ళు సాగదీస్తున్నారు తప్పించి ఏం లేదు. వోడాఫోన్ అయితే ఎందుకు బ్యాండ్స్ కొనిందో అర్థం కాదు. నష్టాలు ఉన్నప్పుడు బ్యాండ్స్ కూడా ఉండొచ్చు కదా. సో వాళ్ళ పర్సనల్ అది. సో చిన్న మొబైల్స్కి అయితే బిఎస్ఎన్ఎల్ వోడాఫోన్ పర్లేదు, కానీ పెద్ద మొబైల్స్కి అయితే ఇప్పుడు ఎయిర్టెల్ జియో మధ్య కాంపిటీషన్ నడుస్తుంది. ఎయిర్టెల్ నువ్వు జియో నువ్వు అయినట్టు ఉంది. సిగ్నల్స్ కూడా ఒక్కోసారి కొన్నిసార్లు కలిసి వస్తున్నాయి, లేదంటే ఒక్కో సిగ్నల్ వాళ్ళు వస్తుంది. అండ్ సిగ్నల్ విషయం పక్కన పెడితే మా ఏరియాలో ఇంకా 4G వస్తుంది. జియో అయితే 4G+, అది కూడా స్లో వస్తుంది కంపేర్ టు ఎయిర్టెల్. నేను ఓన్లీ డెమో ప్రాసెస్ వల్ల జియో వాడాల్సి వస్తుంది. ఎందుకంటే చాలామంది రీఛార్జ్ అడుగుతున్నారు జియో రీఛార్జ్. లేదని చెప్పి నేను ఫస్ట్ కానీ 8 years చేస్తాను. సో లేదని చెప్పడం ఏం బాగుంటుందని వేస్తున్నాను. నేను ఐ హేట్ జియో. ఎందుకంటారా అంటే నాకు రిలయన్స్ అంటే చాలా ఇష్టం. ఫస్ట్లో నేను నా ప్రైమరీ సిమ్కి వాడేవాడిని, తర్వాత వోడాఫోన్ వాడేవాడిని, నేను చాలా వాడేవాడిని. కానీ జియో ఏంటంటే ఫస్ట్ కానీ నాకు చిరాకు అనమాట. ఎందుకంటే మీరు గమనించండి, ఫ్రీ అలవాటు చేసి మిగతా కంపెనీని సర్వనాశనం చేసి ఇది ఒక్కటే బతికిపోయి అండ్ మిగతా కంపెనీలు ఇంత నష్టాలకి వెళ్ళిన తర్వాత జనాలకి అది పెట్టిన ఆఫర్సే వేయాలంటే ఎంతవరకు వేసుకుంటారు చెప్పండి. ఇప్పుడు రిచ్ పీపుల్ అనుకోండి 1000 కాదు 2000 పడేస్తారు. అదే మిడిల్ క్లాస్ పీపుల్ 200-300 అయినా వాళ్ళకి భారమే. ఇంతకుముందు 10 రూపీస్ కార్డ్స్ 5 రూపీస్ కార్డ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడైనా కనిపిస్తున్నాయి. మీరు కాన్వర్సేషన్లో చెప్పండి, కనిపించవు. ఎందుకు అంతలా మార్చేసింది జియో? అందరూ డైలీ 1.5 GB వస్తుంది, 2 GB వస్తుంది, తక్కువగా వస్తుందని ఆనందపడుతున్నారు. కానీ మన జేబుకి ఎంత చిల్లు పడుతుందని ఎవరు ఆలోచించట్లేదు. యాజ్ ఎ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అబ్బాయిగా నేను ఆలోచిస్తున్నాను. మ్యాక్సిమం ఇంతకుముందు వీక్కి 40 రూపీస్తో పోయేది, ఇప్పుడు 240 రూపీస్ అవుతుంది. అంటే 200 రూపీస్ మన జేబు చిల్లే. అంటే ఇయర్కి 200 × 12 2400 రూపీస్ మనకి చిల్లు పడుతుంది. 2400 ఉంటే మనకి చాలా వస్తాయి. టాపిక్ కూడా అది కాదు. నా క్వశ్చన్ ఈజ్ వేర్ ఈజ్ 5G బిఎస్ఎన్ఎల్ అంటే గవర్నమెంట్ వరకు అది పట్టించుకోరు, బెటర్. దాన్ని అడిగినా వేస్ట్. సో వోడాఫోన్ని, జియోని, ఎయిర్టెల్ని నేను వేర్ ఈజ్ 5G అని అడుగుతున్నా. ఎయిర్టెల్ అయితే పాపం మంచిది, నాకు మేలో 5G వచ్చింది. ఆ ఎయిర్టెల్ కూడా అడగదలుచుకోలేదు. జియోని, వోడాఫోన్ని అడుగుతున్నాను వేర్ ఈజ్ 5G. నాకు ఆన్సర్ కాదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీ సంస్థలు అయి ఉండొచ్చు, వాళ్ళు బిజినెస్ స్ట్రాటజీస్ వాళ్ళకు ఉండొచ్చు, కానీ కస్టమర్ స్ట్రాటజీస్ కూడా చూడాలి కదా. ఆ వోడాఫోన్ 5G బ్యాండ్ విత్ ఎందుకు అని అర్థం కాదు. ఇప్పటికీ 4G వస్తుంది. అది నెట్ వేసుకోవాలని చిరాకు దొబ్బుతుంది. నేనైతే నెట్ బ్యాలెన్స్ మొన్న ఏదో తెలియక వేసుకున్నాను. అది వాడలేక అటు పక్కన పడేయలేక చిరాకు దొబ్బుతుంది. నెలకు 300 నాస్తున్నాడు. ఇప్పుడు 300 రూపాయలు ఎవరు తిన్నాడు చెప్పండి? అది దీనికి ఉపయోగపడతాయి కదా. ఇట్లా వోడాఫోన్ విషయం వెళ్ళండి. మరి పెద్ద నెట్వర్క్ మెయిన్ గార్డ్స్ ఇస్తున్నాం పొడుస్తున్నాం అని చెప్పుకుంటే జియో ఇంకా కొన్ని ఏరియాస్లో 4G ఎందుకు వస్తుంది? 5G ఇవ్వండి. December 31st కల్లా 5G ఇస్తాను. వాళ్ళు మార్చిలో వచ్చినా ఇంకా 5G ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇది నా క్వశ్చన్ అనమాట. ఇది ప్రతి సామాన్యుడి క్వశ్చన్. ఇది అంబానీ గారి దాకా వెళ్ళదులే వీడియో, ఎందుకంటే మన చిన్న ఛానల్.
మిగతా మన ఛానల్ చూసే వాళ్ళన్నా ఎక్స్పీరియన్స్ చేస్తే బెటర్ అనమాట. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఒకళ్ళు ఏది చేస్తే అది మనం చేయడం కాదు, మన నచ్చింది మనం చేయాలి. అండ్ ఒకళ్ళు ఏది వేలో వెళ్తే మనం ఎర్రగొర్రెలాగా వెళ్ళిపోవడం కాదు, మన నచ్చిన వేలో మనం వెళ్ళాలి. మనకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయాలి, మనకి ఏది గుడ్ అనిపిస్తే అది చేయాలి. సో ఎవడో ఏదో చెడు చేస్తున్నాగా మనం చేయడం, అండ్ ఎవడో ఏదో నాశనం అయిపోతున్నాగా మనం నాశనం అయిపోవడం, ఎవడో ఏదో వాడుతున్నాగా మనం వాడడం కాదు. మనకి ఏది వరకు బెటర్, ఎంతవరకు బెటర్, ఏది మనకి యూజ్ఫుల్ అని చెప్పి వాడాలన్నమాట. ఇది నా ఒపీనియన్. సో ఒపీనియన్ మీద ఎంతమంది తిట్టుకున్నా, ఎంతమంది పొగిడినా అది మీ ఇష్టం, అది మీ పర్సనల్. సో నాకు చెప్పాలనిపించింది చెప్పేశాను. సో వేర్ ఈజ్ 5G? నాకు ఈ క్వశ్చన్ అనమాట. మీరు ఎంతమందికి క్వశ్చన్ ఉంది, మీ ఏరియాస్లో 5G వస్తుందా, 4G వస్తుందా, ఇంకా 3G వస్తుందా బిఎస్ఎన్ఎల్ లాగా? మీరు ఎంతమంది ఏ సిమ్లో వాడుతున్నారు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ప్రజెంట్ జియో, ఎయిర్టెల్, వడాఫోన్ వాడుతున్నా. వడాఫోన్ వేస్ట్, ఎయిర్టెల్ పర్లా 5G వస్తుంది. జియో అయితే ఇంకా దారుణం, అది రీఛార్జ్ కోసం తప్పించి నేను పెద్ద వాడతలేదు. మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.